अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले में कांग्रेस उम्मीदवार पी राम रेड्डी ने चोटकूर में गांव के सरपंच के तौर पर अपना पर्चा नामजदगी दाखिल किया। इस प्रोग्राम में गांव के सदर रमेश मंडल, सदर रामागौड़, साबिक चेयरमैन सुभाष रेड्डी, कांग्रेस के सीनियर कायदीन महिपाल रेड्डी चन्नैया और दीगर कांग्रेस कारकुनों ने शिरकत की। विलेज प्रेसिडेंट चौटकूर మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామరెడ్డి గారిని నిలబెట్టాం। ఇందులో భాగంగా మేము గెలుస్తామని చాలా దృఢమైన నమ్మకంతో ఉన్నాం। ఎందుకోసం అంటే మేము చేసిన పనులు చాలు, మేము చెప్పుకుంటే చాలు, మేము ఏదో చెప్తాము, ఏదో మిరాకిల్ అని చెప్పట్లేదు, చేసింది చెప్తాం। ఎందుకంటే గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అనేది వాట్ అందరికీ తెలుసు। దీని మీద నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కానీ నేను ఇంటర్వ్యూ కూడా చేస్తాను, మళ్ళీ కూడా చెప్తాను। ఇప్పుడు సవాల్ చెప్తాను ఏమనంటే వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు చెప్పాను, నేను చేసిన ఇప్పుడు చెప్తాను, 2 సంవత్సరాలు ఏమేమి చేసిందో ఇప్పుడు చెప్పంటే కూడా చెప్తాను। మేము వేసిన సీసీ రోడ్ చూపిస్తా, కుండాల రోడ్ ఉంది, అది 10, 15, 20 ఏళ్ళ కళ, అది మా సార్ ఇచ్చిన స్టార్ట్ అయింది। చెరుకట్ట రోడ్ వేసాం, అన్ని పనులు చేసినాం। విషయానికి వస్తే మేము ఎందుకు గెలుస్తాం అనడానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కే బస్సు ఫ్రీ ఉంది, కరెంటు బిల్లు ఫ్రీ వచ్చింది, గ్యాస్ ఫ్రీ వచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు మా ఊర్లో 30 ఇండ్లు వచ్చినాయి, ఆవిడ కడుతురు, 15 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి, అన్ని నడుస్తున్నాయి। సో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మా అభ్యర్థి గురించి ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాం। మా అభ్యర్థి గురించి 2 విషయాలు ఏంటంటే ఈయన రామరెడ్డి గారు క్యాండిడేట్, లాస్ట్ టైం కూడా పోటీ చేసి ఇదైండు, ఈసారి ఎందుకు గెలుస్తాడు అంటే హోప్స్ చెప్తాను। ఆయన చేసే మంచి పనులు నేను చెప్పాల్సిన అవసరం, విలేజ్కి వెళ్ళి కనుక్కోండి జనాలని, బస్ స్టాప్ దగ్గరికి ఊర్లోకి వెళ్ళి ఏం చేసిందంటే ఆయన చేసే మంచి పనులు ఏంటంటే ఊర్లో ఎవరు చనిపోయినా సరే వాళ్ళకి ఖచ్చితంగా 10,000 సాయం చేస్తాడు। ఇప్పుడు కాదు, గత 5-10 ఏళ్ళ నుంచి చేస్తుండే। రెండో విషయం ఏంటంటే స్కూల్లో ప్రతి సంవత్సరం పిల్లలకు షూస్, డ్రెస్సులు ప్రతి సంవత్సరం ఇస్తారు స్కూల్లో, పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో। మూడో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న టెంపుల్స్ ఏదైతే హిందూ టెంపుల్ ఉంది దానికి 10 lakhs డొనేట్ చేసింది, చర్చి ఉంది, వాళ్ళకు సౌండ్ స్పీకర్, వాళ్ళు ఏది అడిగినా సరే, మసీద్ ఉంది, వాళ్ళు ఏది అడిగినా సరే ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాడు, ఖాళీగా మాత్రం పంపాడు। సో ఆయన చేసిన మంచి పనులు ఆయన గెలిపిస్తాయి। ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ సేవ ఆల్రెడీ బెనిఫిట్స్ ఏమవుతున్నాయో అవన్నీ ఎట్ ద సేమ్ టైం ఈయన క్యాండిడేట్। సో బలమైన మెజారిటీతో, చాలా గరిష్టమైన మెజారిటీతో గెలుస్తారని దృఢేశ్వరంతో ఉన్నాను। చౌట్కూరు మండల పార్టీ ఉపాధ్యక్షుడిని ఈరోజు మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ బలపరిచిన మా కాంగ్రెస్ పార్టీ చోటకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రామరెడ్డి గారిని బలపరిచిండు। మా చోటకూరు గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులందరూ అతన్ని అనుకూలంగా ఉన్నారు। గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన నుంచి ఏమిచ్చిండ్రో మేము 2 సంవత్సరాలు ఏమిచ్చినామో చెప్పి మేము ఓట్లు అడుగుతాము। ఈ 2 సంవత్సరాల రేషన్ కార్డులు కానీ, ఉచిత కరెంటు కానీ మేము అన్ని ఇచ్చినాము। అవుటి మీదని మా అభివృద్ధి ఓట్లు అడిగి అది అధిక మెజార్టీతో రామరెడ్డి గారిని గెలిపించుకుంటాం। రామరెడ్డి చౌట్కూర్ విలేజ్ కాంగ్రెస్ పార్టీ నుండి నాకు సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ వచ్చింది। దామోదర్ రాజనరసింహ గారు ఆదేశాల మేరకు నేను నిలబడటం జరుగుతుంది। మా పార్టీ నుండి చేసిన సేవలు మా ప్రెసిడెంట్ చెప్పిండు, నేను చేసిన సేవలు కూడా మస్తున్నాయి। వైకుంఠ రథం కానీ, వైకుంఠ ధామం కానీ, గ్రీజర్ బాక్స్ కానీ, ట్రాన్స్ఫారాల జాలీలు కానీ, ఎవరైనా మరణించుతో 10,000 కానీ, మొరల మీద కప్పులు కానీ, ఇప్పటికి 23 మందికి నెలకు 1000 చొప్పున షుగర్ ట్యాబ్లెట్కి ఇవ్వడం జరుగుతుంది। పిల్లలకు స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో 400 షూ పంపిణీ ఇయర్ అది కాకపోతే టీ-షర్ట్లు, ప్యాంట్లు ఇవ్వటం జరుగుతున్నది। ఏది అడిగినా కావటం జరుగుతుంది। నా దగ్గరకు వచ్చిన ప్రతి సంఘానికి కానీ, కులానికి కానీ, కుల మతం లేకుండా ఒక మనిషిలాగా హిందూ మతం కానీ, ముస్లిం మతం కానీ, ఏ మతం లేకుండా మనం సహకరించడం జరుగుతున్నది। 100% చేసిన ఇప్పటి వరకు కూడా చేస్తా। నన్ను గెలిపినచో చౌటకూరు గ్రామంకి ఏం చేయాలో రూపురేఖలే మార్చేస్తా, అది నా ఉన్నది కాబట్టి చేయాలని కోరుకుంటూ నన్ను తోటని నేను నా ప్రజలను కోరుకుంటున్న జరుగుతుంది। గెలిపిస్తున్నారు మా ప్రెసిడెంట్ కానీ, మా ఉపాధ్యక్షుడు కానీ మస్తు హార్డ్ వర్క్ చేసి, సుభాష్ రెడ్డి కానీ, మైపాల్ రెడ్డి కానీ హార్డ్ వర్క్ చేసి నన్ను గెలిపించడం జరుగుతుంది। వాళ్ళు అట్లనే గెలిపిస్తారని కోరుకుంటున్నారు। రేవంత్ రెడ్డి సీఎం గారికి ధన్యవాదాలు, నాకు టికెట్ ఇచ్చినందుకు। అట్లానే ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ధన్యవాదాలు, త్రిషామ్మకు ధన్యవాదాలు। గ్రామ ప్రజలు నన్ను గెలిపించాలని కోరుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.